అయ్యా పెద్దల గురువులు మన మోహనరావు గారికి నమో విశ్వకరం అండి. నమో విశ్వకరం చెప్పండి ఆచార్య. ఒకసారి అసలు నేను రికార్డ్ చేసుకోండి. బాగున్నారా? ఒకసారి ఆచార్య ఒక్క నిమిషం అండి. This call is now being recorded. అయ్యా గురువు గారు పెద్దలు మోహనరావు గారికి నమో విశ్వకరం అండి. నమో విశ్వకరమనే. ఆచార్య ఎలా ఉన్నారు? బాగున్నా ఆచార్య. చెప్పండి. నిన్న మన గ్రూప్ లో చిన్న ఒక డిస్కషన్ వచ్చాయి. ఇది నిన్నటి విషయమే కాదు, గతంలో కూడా ప్రస్తావించింది. వాయిస్ రికార్డులోనా? అది అంటే మిమ్మల్ని అంటే తీసుకొని పిలవలేక కాదే కానీ కొంత అది ఆరోగ్య పరిస్థితి వచ్చే మిమ్మల్ని పిలవలేకపోయాము. అయితే ఇక్కడ విషయం ఏంటి అంటే మొదట ఈ భూమండలాన్ని పరిపాలించినటువంటి వారు భువన విశ్వకర్మ అని చెప్పి గతంలో మీరు చెప్పినటువంటి అంశాలు ఉన్నది. అవును, ఆ వీడియోలు కూడా యూట్యూబ్ లో ఉన్నాయి. యూట్యూబ్ లో ఉన్నది. తర్వాత మీరు మాకు పర్సనల్ గా మాకు చెప్పిన అంశాలు కూడా ఉన్నాయి. అవునవును, ఇదే ప్రస్తావనని నిన్న మీరు తీసుకుని వచ్చాను. తీసుకుని వచ్చి సమస్త భూమండలాన్ని పరిపాలించినటువంటి ఆయన భువన విశ్వకర్మ. మరి ఆనాటి కాలంలో ఈనాడు రాజ్యాంగం ఎట్లయితే ఉందో ఆనాడు ఏ ధర్మశాస్త్రాన్ని వాళ్ళు అనుసరించారు ఒకళ్ళని చెప్పండి అంటే చాలా మంది ఎక్కడికి వెళ్ళారు. మరి మనధర్మ శాస్త్రం ఎప్పుడు పుట్టింది, మనస్ఫూర్తి ఎప్పుడు పుట్టింది, ఇవన్నీ ఏ కాలంలో పుట్టింది, మరి భువన విశ్వకర్మ కాలం నుంచి పెందోట సంస్థానం వరకు ఉన్నటువంటి ధర్మశాస్త్రం ఏమిటి, పెందోట సంస్థానం అనే దానికి పరిమళ చోళ కాలం నాటికి ఎంత డిస్టెన్స్ ఉంది, అది పరిమళ చోళ కాలంలో ఏ ధర్మశాస్త్రాన్ని అనుసరించారు అనే దాని దగ్గర చాలా మంది చాలా మాటలు మాట్లాడారు. తర్వాత మీరే చెప్పండి ఆచార్య అంటే నేను ఏమన్నా అంటే, అయ్యా భువన విశ్వకర్మ వేదకాలం నాటి వాడు. వేదమే పరమ ప్రామాణికము, ధర్మము. వేదంలో ఉన్న ధర్మ సూక్ష్మాలు, ధర్మ సూక్తాలు ఇవన్నీ కూడా ఆనాటి కాలంలో ఈ సమస్త భూమండలాన్ని పరిపాలించినటువంటి చక్రవర్తి భువన విశ్వకర్మ ఆ వైదిక సత్యాల్ని, వైదిక ధర్మాన్ని ఆచరించమని చెప్పేసి మిగతా వారికి చెప్పాడు. వేదమే ధర్మం ఆనాటి కాలంలో అని చెప్పి తర్వాత నేను చెప్పాను. ఇది కరెక్ట్ అంటారా కాదు ఆచార్య? అప్పుడు వేద కాలంలో అసలు ఒక న్యాయ వ్యవస్థ అవసరం లేకుండా, ఎందుకంటే అప్పుడు ధర్మం 4 పాదాల్లో ఉంది. అది ఎన్ని లక్షల సంవత్సరాల క్రితం అంటే కృతయుగం అంటే సృష్టి ప్రారంభంలో. అప్పుడు మానవులకి ఆకలి దప్పులు ఉండేవి కావు. ఎందుకంటే దేవతలు మానవులతో సహా భూమి మీద ఉండేవారు. దేవతలే కాకుండా అన్ని గణాలు, అన్ని శక్తులు కూడా భూమి మీద ఉండేవి. అర్థమైందండి? అప్పుడు ఆకలి దప్పులు లేనప్పుడు అక్కడ ఏంటి అవసరం ఉంటుంది? ఏమీ లేదు, అంతా దేవతలు సేవ చేసుకోవడం, యజ్ఞాలు చేసుకోవడం, ఇట్లా దేవతలకు అవసరమైనవన్నీ చేయడం, ఇదే పని అనమాట. మీరు చెప్పండి. ఆ విధంగా ఉండేది. అప్పుడు న్యాయం అనేది అంటే ఎప్పుడైనా సమస్య వస్తే డైరెక్ట్ ప్రజాపతికి అడిగినట్లుగా మనకు వేదంలో చాలా సార్లు మనకి కనిపిస్తుంది అనమాట. అంటే ఒకప్పుడు ఈ బృహస్పతి దేవతల గురువుగా నిర్ణయించబడింది అదే సమయాల్లో, అదే కాలంలో. అంగిరస గణాలు ఉంటారు. అంగిరస గణాలన్నీ కూడా అంగిరస దేవతలు అంటారు. ఈ అంగిరస దేవతలు పూర్తిగా శిల్పాచారులు అనమాట. వాళ్ళ వృత్తి భగవంతుడు పరమాత్మ నియమించిన ప్రకారం వాళ్ళు శిల్పాలు చేస్తూ తన సృష్టిని అంటే భగవంతుడు విశ్వకర్మ చేసిన సృష్టిని వాళ్ళు కాపాడుకుంటూ అభివృద్ధి చేయడం వాళ్ళ పని. అయితే వీళ్ళు ఏం చేశారంటే, ఈ బృహస్పతి అంగిరస గణంలో ఒకడు, అంటే ఒక కొడుకు అనమాట. ఆయనకి 11 మంది సంతానం అయితే ఈయన ఒకడు. అయితే ఈయన ఏం చేసేవాడు, చిన్నప్పటి నుంచి రథాలు చేయడమే ఆయన వృత్తిగా ఉండేది కనుక ఒకసారి ఏమవుతుందంటే ఈ అగ్నిష్ట హోమాదులు, తర్వాత అతిరాత్రి హోమాలు ఇవన్నీ అప్పుడు జరుగుతుండేవి. ఇవన్నీ జరుగుతున్నప్పుడు ఈ దేవతలకి ప్రధానంగా ఇంద్రుడికి అందరికీ అభిషేకం ఇచ్చేవారు అప్పుడు మానవులంతా. ఇచ్చేటప్పుడు ఏమవుతుందంటే అందులో దేవతలకి చిన్న అహంకారం పుడుతుంది. ఏంటి, నేను గొప్ప నాకు ఎక్కువ అభిషేకం వస్తున్నాయి అని వాళ్ళు చిన్న అహంకారం ఉంటుంది, పుట్టింది. పుట్టిన తర్వాత అది కాస్త వివాదమై ప్రజాపతి వరకు వెళ్ళింది. ఏకాభిప్రాయం కుదరక అప్పుడు ప్రజాపతి ఏం చేస్తారు, సరే మీకు ఒక పరీక్ష పెడతాను, ఆ పరీక్షలో ఎవరు గెలిస్తే వాళ్ళకి
ఆ, దేవతల శ్రేష్ఠుడిని నియమిస్తా అని చెప్తారు. సరే అని అందరూ ఒప్పుకుంటారు. దానికి కండిషన్ ఏంటంటే రథాన్ని తానే నిర్మించి ఆ ఏదైతే ఇది ఉంటుందో పందెం ఉంటుందో ఆ పంద్యాన్ని గెలవాలి. అసలు పందెం ఏంటంటే కొన్ని యోజనాల దూరంలో ఒక పతాకాన్ని స్థాపించి ఆ పతాకం ఎవరు తీసుకొస్తారో వాళ్ళు విజేతలు. ఆ విధంగా కండిషన్ పెట్టేసరికి ఈయన వాజపేయి యాగం చేసి సోమాన్ని తాగి బలశాలి అవుతారు. ఎవరు? బృహస్పతి. అప్పుడు ఆ వాజపేయి సోమయాగం చేసి ఆ సోమయాగం ద్వారా ఆ దీనికి అంటే రథం వస్తుంది, గుర్రాలు వస్తాయి, ఆయుధాలన్నీ వస్తాయి అన్నమాట. వచ్చిన తర్వాత అది యాంత్రికంగా అన్ని ఆటోమేటిక్ గా అన్ని సెట్ అయిపోయి అంటే గుర్రాలు కూడా ఎవరు కట్టక్కర్లేదు అన్నమాట. చాలా పెద్దవి అవి. అంటే అప్పుడు మానవుల ప్రమాణం ఎంత వరకు అంటే 100 అడుగులు, 100 నుంచి 80 అడుగులు. దేవతల ప్రమాణం 120 అడుగులు. అంటే అంత ఎత్తు ఉండేవారు. వాళ్ళు అంత ఎత్తున్నటువంటి అంటే అప్పుడు మనుషులు వాడే రథం ఇంకెంత ఎత్తు ఉండాలి? సుమారుగా 200 అడుగులు ఉంటుంది. ఈ ఈ వ్యక్తి యొక్క బరువు ఎంత ఉంటుంది అని పక్కన పెడితే వీళ్ళు వాడే ఆయుధాలు ఇంకెంత ఉంటాయి? భీముడి గద ఎత్తడానికి ఒక 20 మంది పట్టి ఎత్తేవారు ఉంటారు. అంటే ఒక భీముడు లాంటి వాడే ఆయన వాడిన ఒక వస్తువు యుద్ధ పరికరము అంత బరువు ఉన్నప్పుడు ఈ 100 అడుగులు ఉన్న వ్యక్తులు వాడే గద గాని ఇతరత్ర ఆయుధాలు గాని ఎంత బరువు ఉంటాయి? అటువంటి ఆయుధాలన్నీ నింపి ఉండాలి. అది ప్రజాపతి త్వష్ట విశ్వకర్మ యొక్క కండిషన్. ఆ రథంలో యుద్ధాయుధాలన్నీ నింపి ఇతను ప్రయాణం చేస్తూ వెళ్ళాలి. అంత బరువున్న రథం భూమిపై నడవాలి అంటే భూమి లోపలికి రథ చక్రాలు దూరిపోతాయా ఉంటాయా? దానికి ఎంత గట్టి రోడ్డు ఉండాలి? ఉం? ఇవన్నీ ఆలోచిస్తే మీకు అసలు అప్పుడున్న పరిస్థితి అర్థం అవుతుంది. దానికి తగ్గట్టుగా ఆ రథం వెళ్ళాలి. ఆ రథం ఎంత వేగంగా వాయు వేగంతో వెళ్తుందంట. ఆ వేగానికి ఆ భూమి తట్టుకోవాలి. ఈ విధంగా దానికి తగ్గట్టుగా అన్ని ప్రణాళిక వేసుకుంటూ బృహస్పతి ఆ టార్గెట్ ముట్టిన పతాకాన్ని తీసుకొస్తారు. అప్పుడు ప్రజాపతి ఆయన్ని దేవతల గురువుగా నియమిస్తారు. అయితే ఇక్కడ ఇదొక్కటే వివాదం కనిపించింది వేదకాలంలో. అది అప్పుడు ఇది ఎన్నాళ్ళైంది? కొన్ని లక్షల సంవత్సరాలు అయిపోయింది. కృతయుగం ప్రారంభమై కొన్ని లక్షల సంవత్సరాలకి ఈ వివాదం అయితే ఏర్పడింది. అలా కృతయుగం అంతం వచ్చేసరికి ఇక చిన్న చిన్న గొడవలు ప్రారంభించాయి. అప్పుడు కాలంలో ఉన్నటువంటి ఆయన నరసింహస్వామి వీళ్ళు పురాణ కల్పన చేశారా బ్రాహ్మణులు? వినండి చెప్తాను. ఇప్పుడు అక్కడ న్యాయము ఈ చట్టము ఎక్కడ స్టార్ట్ అయింది, ఎందుకు వచ్చిందని అడిగారు కాబట్టి నేను చెప్తున్నాను. ప్రారంభంలో వీళ్ళకి ఆకలి తప్పులు మానవులకు ఉండేవి కాదు, తర్వాత ఎటువంటి వివాదాలు ఉండేవి కావు, అంతా చాలా చక్కగా ఉండేది. ఆ కృతయుగం అలాగలాగ అంతమయ్యేసరికి కొంచెం వీళ్ళలో కొంచెం స్పర్ధలు ఇబ్బందులు ప్రారంభమయ్యాయి. అర్థమైందా? తర్వాత త్రేతాయుగం వచ్చేసరికి ఒక పాదం పోయింది. అంటే ఒక పాదం ధర్మం పోయి 3 పాదాలు ధర్మం ఉండి ఒక పాదం కలి ప్రవేశించారు, అంటే పాపం ప్రవేశించింది. ఇలా మనకి అప్పుడు చట్టాలు రాసుకున్నారు, ధర్మశాస్త్రాలు రాయాల్సి వచ్చింది. అప్పుడు ధర్మశాస్త్రాలు రాసింది ఎవరు? మన విశ్వకర్మ వంశీయులే రాశారు. ఎందుకంటే అప్పుడు చక్రవర్తులు కానీ ప్రజాపతులు కానీ వీళ్ళంతా మన వాళ్ళే, అంటే విశ్వకర్మ వంశీయులే ఉండేవారు. కాబట్టి అప్పుడు న్యాయం ప్రకారంగా నడుచుకునే విధంగా అప్పుడు ఆ కాలానికి అవసరమయ్యే సంస్కరణలు చేసుకుంటూ కొన్ని చట్టాలు రాసుకున్నారు. అప్పుడు మనుబ్రహ్మ ఉండేవాడు. మనుబ్రహ్మ చేసే ఆయనకే అధికారం పెద్దవాడు కాబట్టి ఆయనకి అధికారం ఇచ్చారు. ఏది? ఒక ధర్మశాస్త్రం రాయమని, అంటే ప్రణాళిక, ఏ విధంగా కట్టుబాట్ల నియమాల గురించి. అప్పట్లో చాలా చిన్నదే అది. ఆ యుగానికి మారుతూ దాన్ని కొన్ని మార్పులు చేర్చాయి. తర్వాత అప్పట్లో నిస్వార్థంగా ఉండేది. ప్రజలందరూ ఒకటే, జాతులు ఉండేవి కావు, జాతి భేదం లేదు, అస్పృశ్యత లేదు, ఏమీ లేదనమాట. ఎప్పుడైతే కలియుగం వచ్చేసిందో, కలియుగం ప్రారంభంలో ఈ వేదాల్లో చూస్తే అప్పుడు వేదాలు ఎలా ఉండేవి? ఇప్పటికీ కూడా అంతే. వేదాలంతా వైశ్వకర్మణాలే, అంటే విశ్వకర్మ వంశం గురించి వేదం చెప్తుంది, విశ్వకర్మ వంశం గురించి వేదం పొగుడుతుంది, విశ్వకర్మ వంశీయులే బ్రాహ్మణులని చెబుతుంది. కనుక ఆ కలియుగాన్ని వచ్చేసరికి ఎప్పుడైతే ఆర్యన్స్ మన భారతదేశానికి వచ్చారో అప్పటికి ఆ భూమి అలా యుగానికి ముక్కముక్కలు అయిపోతుంది అనమాట. భూమి
ముక్కలు అయిపోయి ఖండాలుగా ఏర్పడి ప్రస్తుతానికి ఇప్పుడు భారతదేశం కూడా అదొక ఇంకో ఖండం నుంచి ఇది ముక్కొచ్చి మన ఆసియా ఖండానికి అంటింది. అందుకే ఈ భారతదేశ బోర్డర్ హిమాలయాలు పెరుగుతున్నాయి, ఇప్పటికీ పెరుగుతున్నాయి. తర్వాత మళ్ళీ అది విడిపోయి ఇంకో చోటకి వెళ్ళిపోదని సైంటిస్టులు చెప్తున్నారు. అదేవిధంగా ఈ భూమి లోపల పొరల్లో సర్దుబాట్ల కారణంగా ఈ విధంగా ఖండాలు విభజించింది. కానీ బహుళ విశ్వకర్మ పరిపాలించే కాలంలో ఒకే భూమిగా ఉండేది. దాన్ని భరత వర్షం అంటారు. భూభాగం అంటే భూభాగమే. అర్థమైందండి. ఇంతటి పరంపర వదిలేసి ఇప్పుడు ఏంటంటే ఎప్పుడైతే వీళ్ళు పురాణాలు తెచ్చారో, ఎందుకు పురాణాలు తేవాల్సి వచ్చిందంటే వీళ్ళని అంటే అధికులుగా ప్రకటించుకోవడం కోసం, శ్రేష్ఠులుగా ప్రకటించుకోవడం కోసం. ఇక్కడ కొంతమంది అంటే రామకృష్ణ పరమహంస మిషన్ ద్వారా వాళ్ళు కనిపెట్టిన విషయాలు ద్రావిడ ఆర్యన్ సూత్రం ప్రకారం ఏంటంటే ద్రావిడులు యూదులు, ఆర్యన్స్ యూదులు. వాళ్ళు తెల్లగా పొడవుగా ఉండేవారు. మన భారతీయులందరూ కూడా ఎర్రగా ఉండేవాళ్ళు, ఎర్రగా నల్లగా ఉండేవారు. ఎందుకని మనం ఉష్ణ మండలంలో ఉన్నాం, వాళ్ళు శీతల మండలంలో ఉండేవారు కాబట్టి వాళ్ళు తెల్లగా ఉన్నారు అనమాట. అందంగా ఉంటారు, పొడవుగా ఉంటారు. ఆ విధంగా వాళ్ళు చూడడానికి ఒక విచిత్రంగా కనిపిస్తారు అనమాట. సో మానవులందరిలో మేము అందంగా ఉంటాము, మేము శ్రేష్ఠులము, మేము తెలివైన వాళ్ళం అని చెప్పేసి వాళ్ళు చెప్పుకోవడం కోసం వాళ్ళ పేరుతోనే నేను కృష్ణుని, అంటే కృష్ణుడు కాదు, నేను విష్ణు, బ్రహ్మ, ఇలా వాళ్ళు నిర్ణయించుకొని వాళ్ళ పేరుతో కథలు రాయడం ప్రారంభించారు. ఆ కథలే పురాణాలని రామకృష్ణ మిషన్ వాళ్ళు చెప్తారు. అందుకే రామకృష్ణ మిషన్ వాళ్ళు పురాణాలని ఎక్కువగా విశ్వసించరు, వాళ్ళు వేదాలు ఉపనిషత్తులే చూసుకుంటారు. సో ఇవన్నీ వాళ్ళు శ్రేష్ఠులుగా ప్రకటించుకోవడం కోసం పురాణాలు రాశారు కనుక ఈ పురాణాలకి వేదాలకి ఎటువంటి సంబంధం ఉండదు. ఎందుకంటే వేదాల్లో ఉన్న దేవతలు పురాణాల్లో ఉండరు. తర్వాత ఒక్కొక్క పురాణంలో ఒక్కొక్క విధంగా ఒక్కొక్క దేవతకు ఆద్యత ఇచ్చారు. అసలు ఈ పౌరాణం రాసిన వాళ్ళకి వేదంలో ఉన్న కాన్సెప్ట్ ఏంటి తెలియదు. పరమాత్మ అంటే కేవలం ఒకే ఒక్క భగవంతుడు, ఆయన విశ్వకర్మ. ఆయన అందరి దేవతలు సృష్టించాడు. అన్ని దేవతలే కాదు, మొత్తం ప్రపంచాన్ని సృష్టించాడని వేదం చెప్తుంది. కాకపోతే వీళ్ళేం చేశారు, ఆ వేదంలో ఉన్నటువంటి ఐక్యత, ఏకదేవ ఉపాసన, దాన్ని చెడగొట్టాలని చెప్పేసి వీళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఒక్కొక్క రాజ్యం ఒక్కరు వెళ్తారు. ఆయన విష్ణుని, ఈయన శివుడని, తర్వాత బ్రహ్మని, ఇలా ఒక్కొక్కరు వెళ్ళిపోయి వాళ్ళు అక్కడ ప్రత్యేకమైనటువంటి కథలు క్రియేట్ చేయాలని చెప్పేసి ఒక్కొక్క పురాణాలు క్రియేట్ చేశారు. ఆ పురాణాలు క్రియేట్ చేసిన తర్వాత వాటిని ప్రచారాలు తీసుకొచ్చారు. వేదాలను ఎవరు చదవకుండా చేశారు. ఎవరైనా చదివితే వాళ్ళు నాలుగు కోసేసేది, లేదంటే వింటే చెవిట్లో శేషం పోసేది, ఇలాంటి ఆంక్షలు పెట్టి ప్రస్తుతం ఉండే మన ఇండియన్స్ కొంతమంది వాళ్ళు డైవర్ట్ అయిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు కూడా దాని యొక్క అర్థాలు జోలికి పోకుండా కేవలం సంహిత కంఠస్థ పెట్టాలని కొన్ని కండిషన్లు పెట్టుకుంటూ ఆ విధంగా ఆ అర్థాలు తెలుసుకోకుండా ఈ విధంగా ఇప్పటి వరకు అదే కొనసాగుతూ ఉంది. సో ఇప్పుడు పురాణాలు బాగా వాళ్ళు ప్రచారం చేసేసి ప్రజల మైండ్లోకి ఎక్కించి ప్రజల్ని ఒక అబద్ధపు జీవనంలో బతికిస్తున్నారు అన్నమాట. ఈ దేవతలు ఎవరు కూడా వేదంలో ఉండే దేవతలే దేవతలు, పురాణంలో కల్పిత దేవతలు. అర్థమైందండి. ఇప్పుడు విష్ణు పురాణాలు ఎట్లా ఉంటాడు, 4 చేతులు, శంఖచక్ర గదా పద్మాలు, రకరకాల అవతారాలు ఇవన్నీ ఉంటాయి. కానీ వేదంలో అవతారాల గురించి ఎందుకు రాయలేదు? పురాణాలు ఏంటి, భూమి ప్రారంభం నుంచి ఉన్నట్టుగా చెప్తుంటాయి. కానీ ఇక్కడ అటువంటి ప్రారంభంలో ఉన్నట్టు చెప్పినప్పుడు ఆ మత్స్య అవతారము, కూర్మావతారం, వరాహ అవతారం, విష్ణు దావించాడు అనేసి వేదంలో రావాలి కదా. వేదంలో వచ్చింది ఒకటి వరాహ రూపం ధరించి విశ్వకర్మ, ఆయన భూమిని పైకి తీసుకొచ్చాడని ఉంటుంది. అంతవరకు శూన్యం ఉంటుంది. తర్వాత ఆయనే జలాన్ని సృష్టిస్తాడు, ఆయనే వాయువు అవుతాడు. తర్వాత నీటిలో వెతికిన తర్వాత భూమి అనే పదార్థం చూసి దాన్ని ఉండకట్టి పైకి తీసుకొస్తారు వరాహ రూపం ద్వారా అని వేదం చెప్తుంది. దాని తర్వాత దాన్ని నివాసయోగ్యంగా తన చేతులతో సాకార రూపానికి వచ్చిన తర్వాత ప్రజాపతి త్వష్ట విశ్వకర్మగా మారి ఆ భూమిని ఉద్ధరిస్తాడు. ఆ ఉద్ధరించడం కోసం సృష్టించిన కోరికతో సృష్టి యజ్ఞం చేసి ఈ 5 ఎలిమెంట్స్ అనమాట, అంటే పంచభూతాలు. అప్పుడు పంచభూతాలను ఆధారంగా చేసుకునే పంచభూతాలు సృష్టించింది ఆ విశ్వకర్మే. ఇదంతా ఆయన పేరుతోనే ఉంది ఆ సూక్తం అంతా, విశ్వకర్మ సూక్తం. అంటే ఆ సృష్టి సూక్తము, ఆ కృష్ణయజుర్వేదము 7వ కాండము 1వ ప్రపాఠకము 5వ ప్రశ్నలో క్లియర్ గా విశ్వకర్మ ఇదంతా చేశాడు, ఇదంతా సృష్టించాడు.
30 కోట్ల దేవతలు సృష్టించాడు, మొత్తం సకల జీవులు మానవాళి అంతా సృష్టించింది ఆ విశ్వకర్మ పరమాత్మని అక్కడ క్లియర్ గా ఉంది. ఇదేం చేశారు, ఇక్కడ వరాహ రూపంతో భూమి తీసుకొచ్చారన్న ఒక కాన్సెప్ట్ తీసుకొని వాళ్ళు అది విష్ణుకి ఆపాదించారు. ఇలా పురాణాల్లో వేదాల్లో కాపీ చేసేసి వాళ్ళు అనుకున్న దేవతలకి ఆ విధంగా ఆపాదించి ఒక ప్రజల చేతిలో చెవిట్లో క్యాబేజీ పువ్వులు పెట్టి వాళ్ళు గొప్పలుగా శ్రేష్ఠులుగా నమ్మించే ప్రయత్నం చేశారు. దాంతో ప్రజలు మూర్ఖులు కాబట్టి వాళ్ళకి ఆలోచించే సమయం ఉండదు. సత్య అసత్యాలు ఏది సత్యం ఇది అసత్యం అని తెలుసుకునే సమయం ఉండదు. ఒకళ్ళు ఎదిరించే వాళ్ళకి చంపేసేవారు అనమాట. ఈ విధంగా వాళ్ళ ఆటలు కొనసాగాయి, ఇప్పుడు కొనసాగుతున్నాయి. ఇప్పుడు ఈ విషయాలు బయట పెట్టేసరికి వాళ్ళకి నోర్లు పడిపోతున్నాయి, ఎవరికి సమాధానం చెప్పలేని పరిస్థితిలో ఉన్నారు. ఇది వాళ్ళ అబద్ధాల జీవనాలు చేస్తున్నారు కాబట్టి వాళ్ళ టార్గెట్ విశ్వ బ్రాహ్మణులే. ఎందుకు అంటే వీళ్ళే వేదంలో ఉన్నారు, వీళ్ళు కానీ బయటకి నోరిప్పారంటే అసలు అంతా అనర్థం జరిగిపోద్ది. ఇన్నాళ్ళు కొన్ని వేల సంవత్సరాలుగా మేము కాపాడుకుంటున్న మా యొక్క శ్రేష్టత్వం పరంపర పాపలు మనం ధర్మశాస్త్రాన్ని రచించింది మరి మీరే కదా అని చెప్పి మనం అడిగే అవకాశం ఉంటుంది కదా అంటున్నాం. ఇప్పుడు ఎన్నిసార్లు మార్చారు తెలుసా మన ధర్మశాస్త్రం? ఇప్పుడు జాతులే లేవు, మన ధర్మశాస్త్రం రచించడం జాతులు లేవు. ఇప్పుడు మన ధర్మశాస్త్రం చేస్తే నిండా బూతులే ఉంటాయి. వాళ్ళ స్వార్థం కోసం వాళ్ళు చేసిన తప్పులన్నీ కూడా ఒక చట్టం చేసేసారు. వాళ్ళు ఇష్టం వచ్చిన కన్యని వాడుకోవచ్చు, ఇష్టం వచ్చిన వాడి పిల్లల్ని వాడుకోవచ్చు. అంటే వాళ్ళ స్వార్థం కోసం చేసుకున్న వాళ్ళు ప్రయోజనాల కోసం వాళ్ళని దీనిలో మన ధర్మశాస్త్రం అనే పేరుతో చేర్పించేశారు అన్నమాట. చేర్పించేసి అది ఒక భూత కావ్యంగా ఒక స్వార్థపూరితమైనటువంటి ఒక చట్టంలా తయారైపోయింది అనమాట. అందుకే దాన్ని ప్రజలు ఎవరు మానవుడు అంటే వాడు విరోధించేందుకు అదొక ఆస్కారం అయిపోయింది. ఎందుకంటే ఒక 10% మాత్రమే 10% 5% పార్టీ ఉంటే అది న్యాయమైనది ఉంటే 95% వీళ్ళు రాసుకున్నదే ఉంటుంది దానిలో. అందుకే మన ధర్మశాస్త్రాన్ని అందరూ విమర్శిస్తారు, దాన్ని వ్యతిరేకిస్తారు. ఇప్పుడు ఆర్యులు అంటే బ్రాహ్మణులు కదా, వాళ్ళేంటి పెళ్ళిళ్ళు చేస్తే మొదట 3 రాత్రులు వాళ్ళతో గడిపిన తర్వాత 3 దగ్గర పంపించాలి. ఇది ఎంత పెందోట సంస్థానం వరకు కూడా ఇదే ధర్మశాస్త్రం నడిచిందా? పెందోట సంస్థానం ఎప్పుడుదండి? మహా అయితే అది కలియుగంలోనే మహా అయితే 1000 సంవత్సరాలు అంతే కదా. అప్పుడు పురాణాలు వచ్చాయి కదా, గౌతమ బుద్ధుడి కాలం తర్వాత పురాణాలు వచ్చాయి. క్రీస్తు పూర్వము సుమారు 3వ శతాబ్దంలో ఎప్పుడో గౌతమ బుద్ధుడు పుట్టాడు. అంతవరకు పురాణాలు లేవు కదా మనకి. దేవతారాధన కూడా లేదు, అది విగ్రహారాధన లేదు. మొట్టమొదటి మన దేశం అంటే భూమి పైన కల్చర్స్ ఏంటి? అధికారం ఎక్కడి నుంచి వచ్చింది అనేటువంటి మనకి కావాలి. కలియుగంలోనే వచ్చిందండి. కలియుగ ప్రారంభం కాదు, కలియుగం అంత ఒక ప్రారంభమై కొన్ని సంవత్సరాలకు వచ్చింది. అంతవరకు విశ్వ బ్రాహ్మణులు ద్వాపరయుగాల్లో ఇప్పుడు ఈ ద్వాపర ఆదిత్యం లేదండి. చూడండి, ద్వాపర యుగం అంతా మనదే కదండి. ఇప్పుడు రాముడు మనవాడు, అది త్రేతాయుగంలో రాముడు మనవాడు, రాముడి తర్వాత రాముడు వెనక వచ్చిన చక్రవర్తులు అందరూ మన వాళ్ళే. ఎంతమంది ఆయన లైనిధిలో ఉన్న చక్రవర్తులు అందరూ మన వాళ్ళే. కృష్ణుడు మనవాడే, కృష్ణుడు మామ మనవాడే, కంసుడు, వీళ్ళంతా మనవాళ్ళేనండి. ఎప్పుడు కృష్ణుడు అంటే ఇప్పుడు మళ్ళీ పాండవులు మన వాళ్ళే. ఇప్పుడు ధృతరాష్ట్రుడు పాండురాజు మన వాళ్ళే. అర్థమైందండి. శంతనుడు మనవాడే. ఇదంతా మన పరంపర ఇదంతాను. అక్కడ వీళ్ళు వ్యాసుడు తయారై అక్కడ కలుషితం చేశారు, శంకరజాతి అయిపోయింది అక్కడ నుంచి. అంటే కలియుగం ప్రారంభంలోనే ఈ కలుషితం స్టార్ట్ అయింది. అంటే వ్యాసుడు అంటే ఒక్క వ్యాసుడు కాదు, అప్పుడున్న వ్యాసుడు ఒకడు, తర్వాత అది వ్యాసపీఠంగా చేర్చి, వ్యాసం అంటే ఒక వృత్తాన్ని విభజించేది వ్యాసం. ఆ విధంగా విభజించడం కోసం పెట్టిన ఒక పీఠమే వ్యాసపీఠం. మన హిందువుల్ని విడదీయడం కోసం తయారు చేసిన పీఠం అన్నమాట.
అదే అదే. మరి అది మనం మంచి కోరినట్టయితే ఆ పురాణాల్లో జాతులు, వైవిధ్యము, అస్పృశ్యత, అంటరాంతరం ఇవన్నీ ఎక్కడొచ్చాయండి? ఎందుకు వస్తాయండి? మరి వేదంలో లేని పురాణాలు ఎందుకు చెప్పించారండి? ఆ? వేదంలో అస్పృశ్యత లేదు, అంటరాంతరం లేదు, ఆ? ఆ, ఎక్కువ తక్కువ నీచ ఉత్తమ అనేటువంటి భేదాలు లేవు. పురుష సూక్తమే క్లియర్ గా చెప్తుంది. బ్రాహ్మణో ఓషముఖం ఆసీత్ బాహు రాజన్యకృత ఉరు తదస్య ద్వైశ్య పద్మ్యాగం శూద్రో అజాయిత్ అంటే ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి? ఆ పరమాత్మ పురుష సూక్తానికి అధిపతి ఎవరు? పరమాత్మ విశ్వకర్మ, ఆయన దేవత. ఆ దేవత ముగ్గురు పుట్టిన వాళ్ళు బ్రాహ్మణులు. బాహుల నుంచి క్షత్రియులు పుట్టారు, తొడల నుంచి వైశ్యులు పుట్టారు, పాదాల నుంచి శూద్రులు పుట్టారని దానిలో చెప్పారు, అంటే వర్ణాలని. వీళ్ళందరూ ఎవరు అంటే ఒకరికే తండ్రి కదా, ఒక తండ్రి ఒకడే కదా, విశ్వకర్మే కదా. విశ్వకర్మ తండ్రి అయినప్పుడు వీళ్ళు ఒక వర్గము మేధావర్గము, ఇంకొక వర్గము శౌర్యవంతమైనటువంటి పరాక్రమ వర్గము, ఇంకొక వర్గం ఏంటంటే వ్యాపార వినిమయం చేసే వస్తు మార్పులు చేసినట్టు వినిమయ వర్గము, ఇంకొకటి కష్టపడే వర్గం కర్షక వర్గం. ఈ నాలుగు ఉంటేనే ప్రజల మనుగడ అవుతుంది. వీళ్ళందరూ ఎవరు కొడుకులు? పరమాత్మ యొక్క సృష్టి. కాబట్టి ఒకవేళ ఒక ఎగ్జాంపుల్ అనుకుంటే, ఇప్పుడు సైదాచార్య గారికి ఉన్నారు. సైదాచార్య గారికి 4 కొడుకులు. ఒకడు వేదాలు, శిల్పశాస్త్రాలు, ఈ జ్ఞానము విజ్ఞానంతో వాడు బ్రాహ్మణుడు అవుతాడు. అంటే బ్రాహ్మణుడు అంటే జాతి కాదు అక్కడ, విజ్ఞాని కాబట్టి బ్రాహ్మణుడు అంటారు. ఇంకొక కొడుకు ఉంటాడు, ఆడేంటి ఈ ఇది కొద్దిగా తీసుకొని మిగతాదంతా వాళ్ళ ధైర్య సాహసాలు, అంటే ఒక వ్యవస్థని రక్షించడం కోసం ఏం కావాలి, ఎటువంటి విద్యలు కావాలి, ఆ విద్యలు నేర్చుకుంటాడు వీరత్వంగా. పెద్ద వీరుడు అవుతాడు. ఆయన క్షత్రియుడు, కాపాడేవాడు. ఇంకొక కొడుకు ఏం చేస్తాడు? వ్యాపార వినిమయం చేస్తాడు, వాడు వైశ్యుడు అయ్యాడు. ఇంకొకటి ఏంటంటే అందరూ బతకడం కోసం, అందరూ ఏదో చేసుకుని కూర్చుంటే బతికి తిండికి ఎవరిస్తారని చెప్పేసి వాడు ఖర్చు కూడా అవుతాడు. ఒక్క నిమిషం, సాయంత్రం అయ్యేసరికి అందరూ మళ్ళీ ఇంటికి వస్తారు. సంధ్యావందనాలు చేసి వాళ్ళందరూ తండ్రితో పాటు ఒక ఇంట్లో ఒక చోట భోజనం చేస్తారు, ఒక చోట పడుకుంటారు. ఇప్పుడు ఈ 4 వర్ణాలు మన దాంట్లో నుంచి వచ్చినాయి అని అనుకోవచ్చా? ఇప్పుడు అవును, చెప్పాను కదా, ఒక తండ్రి బిడ్డలే ఇద్దరు వర్ణాలు. అంటే మీ మాటల్లో వినాలి కదా, అంటే అందరికి అర్థం కావాలంటే ఏం లేదు. అసలు బ్రాహ్మణులు అంటే విశ్వకర్మ వంశీయులే బ్రాహ్మణులు. అదే బ్రాహ్మణ అనే శబ్దము విశ్వకర్మ వంశీయుల గురించి చెప్పబడింది. ఎందుకంటే జ్ఞానము విజ్ఞానము 2 ఉండే వీళ్ళకే. జ్ఞానము అంటే వైదిక జ్ఞానము, శాస్త్ర జ్ఞానము, సాంకేతిక పరిజ్ఞానము. ఇప్పుడు సైంటిస్ట్ అయితే ఎవరైతే ఉంటారో వాళ్ళంతా విశ్వకర్మ వంశీయులే. విజ్ఞానం అంటే దాన్ని ప్రాక్టికల్ గా చేసి చూపించడం. ఇప్పుడు నగరాలు కట్టడము, కోటలు కట్టడము, యంత్రాలు చేయడము, పుష్పక విమానాలు, యుద్ధ యంత్రాలు, యుద్ధ పరికరాలు, ఇవన్నీ చేసేది అది ప్రాక్టికల్ అన్నమాట. ఇప్పుడు యజ్ఞకుండలు చేయడం, యజ్ఞం చేయడం తెలుసుకుని యజ్ఞకుండ నిర్మాణం కూడా సైన్సే. యజ్ఞ పాత్రలు, దశాయుధాలు, యజ్ఞ పాత్రలు ఉంటాయి కదా, అది కూడా సైన్సే. దానికి ఒక ప్రమాణంతో ఉంటుంది అన్నమాట, కొలతలతో చేయాలి. నాగలు చేయడము 2 రకాల నాగలు ఉంటాయి. ఒకటి యజ్ఞ భూమి దున్నేందుకు చేసే నాగలి సమంత్రకంగా, అంటే మంత్రపూర్వకంగా దాని కొలతల ప్రకారం చేసి దాని కొన్ని నియమాలతో చేసేది, అది దైవశిల్పం అంటారు. అదే ఒక కర్షకుడి కోసం పొలం వ్యవసాయం చేయడం కోసం నాగలు చేయాలంటే అక్కడ విశ్వబ్రాహ్మణుడు చేయక్కర్లేదు, అక్కడ మంత్రాలు అవసరం లేదు, అక్కడ కోళ్ళు అవసరం లేదు. వాడు ఎద్దులు లాగే కెపాసిటీ ప్రకారం వాడు చేసుకుంటాడు. అర్థమైందండి? ఇది మానవ శిల్పం అంటారు. అదనమాట. ఇలా అప్పుడు న్యాయం అనేది, ఒక చట్టం అనేది అక్కడ పరిస్థితిని బట్టి యుగాలకి ఒక్కొక్క ధర్మం పోతుంది కాబట్టి కొద్దిగా పాపం ప్రవేశించి అప్పుడు చట్టాలు అవసరం పడ్డాయి. అది రాసింది మనుబ్రహ్మ మొదటి వాడు కాబట్టి ఆయన రాశాడు. అప్పుడు తర్వాత వీళ్ళ చేతికి అది తీసుకొని వీళ్ళు దౌర్జన్యంగా మొత్తం అంతా ఆక్రమించుకొని ఈ విధంగా వాళ్ళ స్వార్థపూరితంగా వాళ్ళు చేసిన తప్పులన్నీ కూడా చట్టం చేశారు. ఆ తప్పులే అమలు జరిగేలా చేసుకున్నారు అనమాట. ఒక వర్గం ఆధిపత్యం చేయించడం కోసం ఇప్పుడుండే మన ధర్మ మనుస్మృతి అంతా ఉంటుంది.
కానీ ఆ వర్గం ఒకప్పుడు బ్రాహ్మణులుగా అనుకునేవారు, ఇప్పుడు వాళ్ళు బ్రాహ్మణులు కారని నేను చెప్తున్నాను. దానికి ఎవరు డీకోడ్ చేయలేకపోతున్నారు. నాతో పెట్టుకుంటే వాళ్ళు మొదటికే ప్రమాదం వస్తుందని చెప్పేసి నాకు ఎక్కడ డిబేటింగ్ అవకాశం ఇవ్వట్లేదు. ఇట్లా వాళ్ళు కాపాడుకునే ప్రయత్నంలో నన్ను హైలైట్ చేయలేకపోతున్నారు. అదే నేను రాముడికి తిట్టిన, కృష్ణుడి తిట్టిన వెంటనే హైలైట్ చేస్తారు. నేను డైరెక్ట్ గా కుంభస్థలాన్ని కొడుతున్నాను కాబట్టి దానికి ఎవరు తట్టుకోలేకపోతున్నారు. వాళ్ళ మూలాలని కొడుతున్నాను కాబట్టి. ఇప్పటికే ఆల్మోస్ట్ పునాదులు కదిలిపోయాయి. రేపో మాపు బిల్డింగ్ కూలవాలి అంతే. నిజాలు బయటపడాలి, నిజాలు ప్రజలకు తెలుస్తాయి. మనలో ఐక్యత లేదు కాబట్టి ఇంతవరకు ఇంకా లేట్ అవుతుంది. లేదంటే నా వీడియోల కన్నా ఇంకా గొప్ప వీడియోలు ఇంకెక్కడ ఉన్నాయో చెప్పండి. ఎవరు చేశారు? ఇప్పుడు కలియుగం కాబట్టి సత్యాలు కొంచెం లేటుగా వెళ్తాయి. అదే పాపం అనుకుంటే చాలా వేగంగా వెళ్తాయి. ఇప్పుడు చిన్నజీర స్వామి ఆడు వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. వాడు ఉత్తముడా? కాదు కదా. వాళ్ళు అభిమాన దేవత విష్ణు, ఆ విష్ణుని ప్రచారం చేయడం కోసం విష్ణుని కూడా పేరు చెప్పడు. నారాయణ అంటాడు, జై శ్రీమన్నారాయణ అంటాడు. ఆ పేర్లు వేదంలో ఉన్నాయా? ఉండవు. వాడు వైష్ణవాన్ని డెవలప్మెంట్ చేయడం కోసం శివుడిని కొట్టాలి. శివుడిని కొట్టాలంటే ఇప్పుడు స్మార్తులు, శైవ భక్తులు స్మార్తులు అంటారు కదా. ఆ స్మార్తులకి మూల కేంద్రం ఏది? శంకరాచార్య స్థాపించిన మఠాలు. వాటిని కొట్టాలి. వాటిని కొట్టాలంటే వీడికి అధికారం, రాజకీయ బలం, అండబలం అన్నీ ఉన్నాయి కాబట్టి వీడు స్టేట్మెంట్ ఇస్తాడు. శంకరుడు వైష్ణవుడు, ఆది శంకరాచార్యులు వైష్ణవుడు అని చెప్పాడు. ఏ పిచ్చి ముండా కొడుకని నమ్ముతారండి అది? ఆయన మహాశంకరుడు, ఈ శివుడు అవతారం అనే మొత్తం అన్నింటిలోనూ అందరూ చెప్పుకుంటుంటే వీడు వైష్ణవుడు అని చెప్తాడు ఈయన. అంటే ఎవరి స్వార్థం వాళ్ళది. ఇలా రాజకీయం చేస్తున్నారు, రాజకీయ నాయకులకు బినామీలు అవుతున్నారు. సన్యాసికి ఎందుకండి ఆస్తులు, కోట్లు? పాద పూజ చేస్తే 10 లక్షలు ఇవ్వాలి, ఇంకా కొంతమంది అయితే 1 కోటి రూపాయలు ఇవ్వాలి, ఇంకా పేదవాళ్ళు అయితే కనీసం 50,000 ఇవ్వాలి. ఇలాంటి రేట్లు పెట్టుకొని వీళ్ళు ఉంటారు. డబ్బులు ఇవ్వకుండా ఎవరైనా పాదాలను ముట్టిస్తే ఆ రోజు ఉపవాసం చేసేసి వాడు శపించి నాశనం అయిపోతాడు వీడి సన్యాసి. వింటున్నారా? ఆచార్య ఉంటాను చెప్పండి. ఒక్క నిమిషం లైన్ ಹೇಳಿ. ಅದು ಕಾರ್ಪೆಂಟರ್ ಮಾಡ್ತಾರೆ, ಬೇಕಾದ್ರೆ ನಾನು ಕರೆಸಿ ಮಾಡಿಸ್ಕೊಡ್ತೀನಿ. ಅರ್ಜೆಂಟ್ ಆಗಲ್ಲ, ಅದೇ ಅರ್ಜೆಂಟ್ ಆಗಲ್ಲ, ಟೈಮ್ ಬೇಕು. ಒಂದು ಕೆಲಸ ಮಾಡಿ, ನಿಮ್ಗೆ ಅರ್ಜೆಂಟ್ ಬೇಕಂದ್ರೆ ಈ ಸರಾಯಂಗಡಿ ರೋಡ್ ಗೊತ್ತಲ್ವಾ? ಪೂರ್ವಿಕ ಮೊಬೈಲ್ ಆಪೋಸಿಟ್ ಪೂರ್ವಿಕ ಶೋರೂಮ್ ಇದಲ್ವಾ, ಆಪೋಸಿಟ್ ಅಲ್ಲಿ ಯೋಗೇಶ್ ಅಂತ ಕಾರ್ಪೆಂಟರ್ ಅಂಗಡಿ ಇರುತ್ತೆ. ಅಲ್ಲಿಗೆ ಹೋದ್ರೆ ನಿಮ್ಗೆ ಇನ್ವೈಟ್ ಮಾಡ್ಕೊಡ್ತಾರೆ. ಅವ್ರು ಕಾರ್ಪೆಂಟರ್, ನಾವು ಶಿಲ್ಪಿಗಳು. ಪೂರ್ವಿಕ ಆಪೋಸಿಟ್ ಸರಾಯಂಗಡಿ ರೋಡ್, ಇದು ಮಾತಾಜಿ ಎಲೆಕ್ಟ್ರಿಕಲ್ಸ್ ಅಂತ ಕಾರ್ನರ್ ಅಂಗಡಿ ಇರುತ್ತೆ. ಅದೇ ರೋಡ್ ಸ್ವಲ್ಪ ಮುಂದಕ್ಕೆ ಹೋದ್ರೆ ಕಾರ್ಪೆಂಟರ್ ಅಂಗಡಿ ಇರುತ್ತೆ, ಅದು ಇನ್ವೈಟ್ ಮಾಡ್ಕೊಡ್ತಾರೆ.